డ్రాగన్ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా. సో మీరు చూసారా? ఏందమ్మా చూసేది, మామూలుగా చూడలేదు, మామూలుగా లేదు. ఏంటి అది అసలు? అబ్బా, మన ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం లైఫ్ లో షూట్ గన్స్, మామూలు గన్స్ కాదు అవి, మిషన్ గన్స్. వామ్మ ఒక్కొక్కరిని పేల్చేస్తుంటే శవాలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తుంటే ఏంటది, నాకు మైండ్ దొబ్బింది. మొన్నటి వరకు పెద్ద గురించి మాట్లాడుకున్నాము, ఈ రోజు ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా అసలు మొత్తం ఎట్లుందంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ సెంటిమెంట్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ఏమీ లేనట్టుంది దాంట్లో. మొత్తం చూస్తే మొత్తం ఫైట్స్, చంపుకోవడాలు అవే ఇవే ఉన్నట్టున్నాయి దాంట్లో. అది సో మేడం, అది ఎన్టీఆర్ గారికి సెట్ అయినట్టు అనిపించిందా, కాలేదు అనిపించిందా? మీకు అసలు ఏమనిపించింది? అంటే ఫస్ట్ టైం కాదమ్మా, ఇప్పుడు ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు ఏ సినిమా తీసినా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, సెంటిమెంట్, చాలా మంది ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అన్నట్టుంది. కానీ ఇది ఎలా ఉందంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం తీశారు కాబట్టి నాకు తెలిసి ఆయన బాడీకి తగ్గట్టు మూవీ ఉంది అనిపిస్తుంది. మన నానిగారి సినిమా ఒకటి, ఏం సినిమా అది, కాదు పార్ట్ 1, అదేదో సినిమా తీశారు. నానిగారు అంటే ఎంత సైలెంట్గా ఉంటారో అని చెప్పేసి హిట్టు ఎలాగుందంటే దానికంటే సౌండ్ డబల్ గుందది. చూద్దాము ఎంత వరకు పోతుందో ఈ మూవీ, మనకు తెలియదు. కానీ ఆ మీమ్స్ చూసిన తర్వాత నాయను సినిమా థియేటర్ లో కూర్చుంటే చెవులు బద్దలైపోతాయి అనుకునేలాగా ఉంది. అంతా మొత్తం ఫైట్స్ చూద్దాము, ఎప్పుడు రిలీజో తెలియదు. కానీ మనకైతే ఎన్టీఆర్ గారి బాడీకి తగ్గట్టు ఆ ఫైట్లు కానీ ఆ స్టోరీ కానీ ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు సెట్ చేసినట్టు. నేను నిన్ననే చెప్పాను, ఈ సినిమా డ్రాగన్ అని పేరు ఉంది, దానికి డిఫరెంట్ గా స్టోరీ ఉంటది అనుకున్నా, అలాగే అయిపోయిందమ్మా. నేను ఏదనుకుంటా అలా జరిగిపోతుంది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. హలో, డ్రాగన్ నుంచి ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా కొన్ని గ్లిమ్స్ రిలీజ్ అవడం జరిగింది కదా. సో గ్లిమ్స్ చూసారా మీరు? చూసాను. నాకైతే నిజంగా గూజ్ బంప్స్ వచ్చాయి. ఈరోజు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కూడాను. ఎన్టీఆర్ గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. యాక్టింగ్ చేయాలన్నా, డాన్సింగ్ చేయాలన్నా, ఇంకేం చేయాలన్నా జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా. సో డ్రాగన్ మూవీకి అయితే ఆల్ ది వెరీ బెస్ట్. అంటే ప్రశాంత్ నీల్ అనగానే మనకి డార్క్ కలర్స్ కనిపిస్తాయి, మళ్ళీ ఇప్పుడు అదే డార్క్ కలర్స్ కనిపిస్తున్నాయి. సేమ్ మన కేజీఎఫ్ ఏదైతే ఫ్రాంచైజీ ఉందో దానిలాగానే కనిపిస్తుంది. ఇంకొకలా చెప్పాలి అంటే కొంచెం అటు ఇటుగా సలార్ లాగా ఇంట్రోస్ కానీ ఇవన్నీ కూడా అలానే అనిపిస్తున్నాయి. మొత్తం అవే రెఫరెన్స్ తీసుకుంటున్నారా, మిమ్మల్ని మార్చరా అని చెప్పేసి బయట చెప్తున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం? ఆయన స్టైల్ అదే, ఈ మూవీ కూడా సలార్ స్టైల్లో లేకపోతే కేజీఎఫ్ స్టైల్లో ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. మరి సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుస్తాయి అనమాట ఏంటని, వాట్ ఈజ్ వాట్ అని. స్టైల్ మార్చాడు, అదే స్టైల్లో వెళ్తాడని. కాకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ కి క్యారెక్టర్ సెట్ అవ్వలేదు అని ఇంకొంతమంది ట్రోలర్స్ కూడా చెబుతున్నారు. మరి నిజంగానే సెట్ అవ్వలేదు అంటారా? అంటే బాడీ పరంగా కూడా చాలా సన్నంగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. మరి ప్రశాంత్ నీళ్ళు ఏమైనా వాళ్ళకి ఇంటికి పిలిపించి సినిమా వేసి చూపించాడేమో ఈ ట్రాలర్స్ అందరికన్నా. సినిమా ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వలేదు, సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, అప్పుడే ఊహాగానాలు అవన్నీ నమ్మొద్దు. జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ తెలుసు, అల్లు అర్జున్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళ యాక్టింగ్ లో కింగ్లు. ఖచ్చితంగా సినిమా అయితే పెద్ద సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అవుతుందని నేనైతే కోరుకుంటున్నాను. డ్రాగన్ అంటే గాడ్ గా చూపిస్తారా లేకపోతే మరి గోస్ట్ గా చూపిస్తారంటారా? ఆల్ మిక్స్ అని నేను విన్నాను, మరి చూడాలి మరి వచ్చినంత వరకు. ఈ రోజు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు బయటకు వచ్చి ఫ్యాన్స్ అందరికి కలిశారు, అందరికి షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. చాలా సంతోషం. ఈ సంస్కృతి కొత్తగా మొదలైంది అనమాట, అల్లు అర్జున్ గారితో మొదలైంది అనమాట. మొన్న కూడా విజయ్ దేవరకొండ గారు వచ్చారు, ఈ రోజు కూడా మన జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. కాబట్టి ఒక ఆల్ ది వెరీ బెస్ట్ ది డ్రాగన్ మూవీ. దట్స్ డ్రాగన్ సినిమా నుంచి గ్లిమ్స్ వచ్చాయి కదా ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా. సో ఎలా అనిపించింది? డ్రాగన్ గ్లిమ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎన్టీఆర్ అంటే అందులో అంటే 2 నిమిషాల 40 సెకండ్లు ఎక్కడికో కనిపిస్తాడు ఆయన. యాక్చువల్గా 3 నిమిషాల 7 సెకండ్లు ఉంది ఇది గ్లిమ్స్ మొత్తం. అయితే అందులో 2.5 సెకండ్ల తర్వాత ఆయన కనిపిస్తాడు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే ఎన్టీఆర్ గతంలో అంటే ఆయన 25 ఏళ్ల సినీ చరిత్రలో ఇంత గొప్పగా ఏ సినిమాలోనూ లేడు. అంటే షర్ట్ ఇప్పేసి బనియన్ తోటి ఒక రస్టిక్ లుక్ లో
అంటే ఇది కొంచెం పోల్చి చెప్పాలంటే కనుక సలారు లేదా KGF 1 KGF 2 మాదిరిగానే అనిపించింది, కానీ కొంచెం విజువల్ గా చాలా గ్రాండియర్ గా ఉంది, చాలా గ్రాండ్ గా ఉంది. అందువల్ల ఏంటంటే మనకి ఓవరాల్ గా 3 minutes 7 seconds గ్లిమ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అందులో రుక్మిణి వసంత్ గారు ఉన్నారు, అలాగే మనకి అనిల్ కపూర్ గారు ఉన్నారు. కొన్ని క్యారెక్టర్ ఎలివేషన్స్ పరంగా రుక్మిణి వసంత్ కొంత చెప్పడం చూసాం. ఏదో ఒక ఏరియాలో, ఒక ఆఫ్ఘనిస్తాను లేదా గోల్డ్ మైన్, ఈ ప్రాంతాల మధ్య ఆధిపత్యానికి లేదా ఒక వ్యాపారానికి సంబంధించిన పోరాటాలే ఈ సినిమా అని నేను అనుకుంటున్నాను. దానికి మరి ఎన్టీఆర్ విలన్ గానా లేకపోతే ఏంటనేది, అంటే ఒక డెవిల్ అన్న ఇదిలో మనకి చూపించారు. ఏదేమైనా సరే ఎన్టీఆర్ అయితే చాలా గొప్పగా ఉన్నాడమ్మా. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇది ఫ్యాన్స్ ని, అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరినీ అలరించేలాగా ఉంది. సో ఇంకొకటి, సినిమా అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం ఎన్టీఆర్ ని ఎప్పుడు చూసినా గానీ సాఫ్ట్ గా కొంచెం యాక్షన్ లో చూసాం, కానీ ఇక్కడ కంప్లీట్ గా టోటల్ గా రగడ్ లుక్ లో కానీ రగడ్ వైబ్స్ లో కనిపిస్తున్నాడు. ఇంకొంతమంది క్యారెక్టర్ కి సెట్ అవ్వలేదు, ఫేస్ మొత్తం కూడా చాలా చిన్నగా అయిపోయింది, ఇంతకు ముందు ఉన్న ఎన్టీఆర్ కనిపించట్లేదు అని చెప్పేసి ట్రోల్స్ చేస్తున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం? అది యాక్చువల్ గానమ్మా అలా కోరుకోవటం ఫ్యాన్స్ అయితే చాలా తప్పు. ఎందుకంటున్నానంటే ఆయన సినిమాకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. గతంలో బబ్లీగాను లేకపోతే కొంచెం చబ్బీగాను ఉండే ఎన్టీఆర్ ఇప్పుడు చాలా గొప్పగా ఉన్నాడని నా ఉద్దేశం. అంటే షర్ట్ తీసిన అందంగా ఉన్నాడు. ఏ యాక్టర్ అయినా సరే షర్ట్ తీసిన అందంగా ఉంటేనే అతను హీరో. అప్పుడు బనియంతోను మంచి స్పెట్స్ పెట్టుకున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. ఆయన ఈ విధంగా సినిమా కోసం అంత సన్నబడి, అంటే వెయిట్ లాస్ అయ్యి బాడీని పెంచి ఆ మ్యాన్లీగా కనిపించాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం. రెగ్యులర్ గా అదే హెయిర్ స్టైల్, అదే జుట్టు, అదే బాడీ వేసుకుని అదే షర్ట్లు వేసుకుని ఉంటే బాగోదు. కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, అది ఎక్సలెంట్ గా ఉన్నాడు. అందువల్ల ఏంటంటే ఎన్టీఆర్ మార్చడం అనేది, వాళ్ళు రేపు సినిమా వస్తే ఎంత బాగుంటాడు అనేది తెలుస్తుంది వాళ్ళకి. రెగ్యులర్ గా కొంతమంది అలాగే కోరుకుంటారేమో, కానీ అలాగైతే ఉండకూడదు. సినిమాకి ఆయన మారితే ఇంకా గొప్ప పేరు వస్తుంది. మళ్ళీ బాగానే ఉంటది. ఇది ఎలాగుంటదంటే, మీరు మధ్యలో దొరకండి. ఎలాగంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ చాలా గొప్ప డైరెక్టర్ అమ్మా, మనకు తెలిసి. ఆయన మనకి KGF 1 చూసాం, రుద్రమేనా కాదు, సలార్ తెలుసులే, ఉగ్రం KGF 1 చూసాం, KGF 2 చూసాం, సలార్ చూసాం. ఈ 4 సినిమాల్లో ఒక ఫార్మాట్లో వెళ్తుంది. ఆయన డైరెక్షన్ అంతా కూడా ఒక ఏదో ఫార్మాట్లో వెళ్తుంది. ఆ ఫార్మాట్ లోనూ ఇది ఉంది. అందులో ఫ్యాన్స్ పరంగా అయితే చాలా గొప్పగా లేదు, కానీ ఎన్టీఆర్ గొప్పగా ఉన్నాడు నేను చెప్పాలంటే. గ్లిమ్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా. డ్రాగన్ నుంచి గ్లిమ్స్ వచ్చాయి కదా ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా, సో చూసారా? చాలా హ్యాపీ అనిపించింది అమ్మా. రాత్రి నుంచి ఒక సంతోషాన్ని మాకు ఇచ్చాడు. ఎన్టీ రామారావు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఒక ఆనందాన్ని మాకు ఇచ్చాడు అన్న ఒక హ్యాపీనెస్ అనిపించింది. ఆ లుక్కులు చూస్తుంటే రాత్రి నిద్రపట్టలేదు, చాలా హ్యాపీ అనిపించింది. రాత్రి వెళ్ళాను కానీ చాలా చేంజెస్ వచ్చాయి, సెట్ అవ్వట్లేదు అని అంటున్నారు. మరి మీకు అలా అనిపించింది? ఒరిజినల్ గా ఎన్టీ రామారావు చూసి రాత్రి ఆ టైలర్ చూసిన తర్వాత నాకు ఒక రకంగా అనిపించింది అమ్మా. ఓపెన్ అయ్యి అక్కడ లుక్ కి ఈ లుక్ కి చాలా తేడా అనిపించింది. నాకు ఒక హ్యాపీనెస్ ఇచ్చింది అన్న, హ్యాపీనెస్ చివరికి నవ్వుతా వెళ్ళాడు లోపలికి. అదే లుక్ ఆడ కనపడింది అన్న, ఒక హ్యాపీనెస్ నాకు మొదలైంది. సూపర్ హిట్. ప్రశాంత్ నీల్ గారు తీసిన సలార్ కానీ KGF 1 KGF 2 చాప్టర్స్ కానీ అన్ని కూడా డార్క్ కలర్స్ లో కనిపిస్తడం మనం అందరం చూసిందే. మళ్ళీ ఇప్పుడు కూడా డార్క్ కలర్స్ లో చూపిస్తున్నారు. మరి దానికి దీనికి ఏమైనా లింక్ అప్ ఏమైనా చేసే అవకాశం ఉందంటారా? KGF కి ఎంత పేరు వచ్చిందో అదే పేరు రందిలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇంకొక పేరు తెచ్చుకోపోతున్నాడు అనే మాట నాకు వినపడింది. ఎందుకంటే ఆ లుక్ గానీ, ఆ కత్తి పట్టే స్టైల్ గానీ వేరే. ఎన్టీ రామారావు మామూలుగా చూసాం, 2-3 సినిమాలు చూసాం, RRR చూసాం, వాటిలో ఉన్న సిచ్యువేషన్ వేరు. దీనిలో ఉన్నది ఏంటంటే బాడీ వంగకుండా, ప్రతి దానిలో బాడీ వంగిపోవటం ఎక్కువగా కనపడేది. దీనిలో బాడీ వంగకుండా కత్తి లేపే లైట్ అని చూసావా, చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇంట్రడక్షన్ మొత్తం కూడా మనకి KGF లో సలార్ లో చెప్పినట్టుగా ఒక్కొక్క పదం చెప్పుకుంటున్నప్పుడు ఒక్కొక్కటి చూపిస్తూ ఉన్నారు. మరి ఆ ఫ్రాంచైజీ ఏమైనా మళ్ళీ ఫస్ట్ సెకండ్ పార్ట్ అంటే ప్రశాంత్ నీల్ తీసేదంటే ప్రతిదానికి part 2 అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనికి కూడా part 2 ఉండే అవకాశం ఉందంటారా, లేదా స్టోరీ మొత్తం ఒక దాంట్లోనే కంప్లీట్ చేస్తారట? ఒక దానిలోనే ఉంటేనే బెటర్, కానీ ఉండిద్దనే ఫీలింగ్ అయితే మొదలైంది. ఇంకొకటి ఏంటంటే అందరం KGF కానీ మిగతా చూసినప్పుడు పొట్టాడా అని పిలుచుకునేవాళ్ళు. దీనిలో ఏంటంటే పిలవడానికి రాట్లా, ఏడైనా వంగినట్టయితే మనం కూడా అనేసేవాళ్ళం గొక్కన. ఆ మాట పడకుండా జూనియర్ ఎన్టీఆర్ కష్టపడ్డాడు అన్న ఫీలింగ్ అయితే రాత్రి ఆ సీన్లకి నాకు. డ్రాగన్ సినిమా నుంచి గ్లిమ్స్ వచ్చాయి కదా ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా, ఎలా అనిపించింది? పర్లేదు అనిపించింది. అంటే ప్రశాంత్ నీల్ ఒకటే ప్యాటర్న్ ఫాలో అయ్యి మూవీస్ తీస్తున్నాడు. స్టోరీ నేరేషన్ కామన్ గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లోనే ఫుల్ బ్లాక్ కలర్, స్క్రీన్ ప్లే కూడా అంత బ్రైట్ గా ఏం లేదు. మరి చూడాలి, మరి మూవీ వస్తే కానీ తెలియదు.
అంటే సలార్ కానీ కేజీఎఫ్ కానీ అదే లుక్స్ తోటి వచ్చిందే కదా, బ్యాక్గ్రౌండ్ మొత్తం డార్క్ కలర్స్ తోటి. మూవీ ప్రశాంత్ నీళ్ళు ఇప్పుడు కేజీఎఫ్ ఏమో బంగారం కాన్సెప్ట్, ఇది సలార్ ఏమో బొగ్గు కాన్సెప్ట్. ఇది ఏ కాన్సెప్ట్ మీద వస్తుంది అనేది నాకు తెలియదు. మరి ఇది డ్రగ్స్ కాన్సెప్ట్ ఏమో అనుకుంటున్నాను, మరి చూడాలి. అంటే అసలు ఎన్టీఆర్ గారికి సెట్ అయిందంటారా? చాలా మంది బాడీ పరంగా చాలా ట్రోల్స్ చేస్తున్నారు కదా, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వీళ్ళు వర్క్ ఎంతో కష్టపడి వర్కౌట్ చేస్తారు. ఏంటి ఇప్పుడు ఆడియన్స్ అట్రాక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు కష్టపడతారు. వీళ్ళదేముంది, వీళ్ళు అనేసి వెళ్ళిపోతారు. వాళ్ళ కష్టపడి వాళ్ళ కష్టం వాళ్ళకే తెలుస్తుంది, వీళ్ళకేం తెలియదు కదా. కానీ అనేవాళ్ళు అనుకోని వాళ్ళు అంతే.